హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు మనం వంకాయ కూర ఈజీగా సింపుల్గా ఎట్లా తయారు చేసుకుందామో చూద్దాం పారి. ఈరోజు మనం వంకాయ కూర వండుకున్నాము. ఈజీగా అయ్యేటట్టు 1/2 kg వంకాయలు తీసుకున్నాం, కట్ చేసుకుందాం. ఇట్లా కట్ చేసుకుందాం సన్నగా. వంకాయలు ఇట్లా కట్ చేసుకొని మంచిగా నీళ్ళల్లో ఉప్పేసి నీళ్ళల్లో వేసి పెట్టుకున్నా. ఇప్పుడు టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ కట్ చేసుకుందాం. పచ్చిమిర్చి కట్ చేసుకుందాం. ఇట్లా కట్ చేసుకుంటే సరిపోతుంది. టమాటా కట్ చేసుకుందాం. టమాటాను కూడా సన్నం కట్ చేసుకుంటే సరిపోతుంది. మనము ఇప్పుడు వంకాయ కూర వండుకున్నాము. మీ దగ్గర కుండ లేకపోతే ఉట్టి నార్మల్ దాంట్లో కూడా వండుకోవచ్చు. మీరు దేంట్లో వండుకుంటారో దాంట్లో. ఇప్పుడు నేను కుండ తీసుకున్నా, నూనె పోసుకుంటున్నా. 2 స్పూన్ల నూనె పోసుకున్నా. 1 స్పూన్ జీలకర్ర వేసిన. ఇప్పుడు పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేసుకుందాం. ఇప్పుడు కళ్యామాకు వేసుకుందాం. కొంచెం అల్లం వేసుకుందాం. సరిపోయేంత ఉప్పు ఇప్పుడే వేసుకుందాం. ఇది ఎందుకంటే వంకాయ కూర కలిపి పెట్టుకుంటున్నాం కాబట్టి. 1 స్పూన్ పసుపు. ఇప్పుడు వంకాయ ముక్కలను వేసుకుందాం. కొన్ని వంకాయ ముక్కలను వేసుకున్నాం కదా. ఇప్పుడు టమాటా వేసుకుందాం. కొత్తిమీర కూడా మనం ఇప్పుడు వేసుకుందాం. ఇప్పుడు వంకాయల్ని మొత్తం వేసుకుందాం. 1 స్పూన్ నూనె పోసుకుందాం ముక్కల మీద. అంతే అండి, ఇప్పుడు అయిపోయింది. వంకాయ కూర కలిపి పెట్టుకుంటే ఇట్లా చాలా కమ్మగా ఉంటుంది. అప్పుడు వెనకట మన అమ్మమ్మలు, నాయనమ్మలు ఇట్లనే కలిపి పెట్టేటోళ్ళు కుండలనే. అది కూడా చాలా కమ్మగా ఉండేది. ఇప్పుడు మనం కూడా ఇట్లా మళ్ళీ చేసుకుందాం. మీరు కూడా ఒకసారి ఇట్లా ట్రై చేసి చూడండి, చాలా కమ్మగా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టి స్టవ్ ముట్టించుకుందాం. ఇప్పుడు ఒక 2 నిమిషాలు పెద్దగా పెట్టుకొని తర్వాత సిమ్ చేసుకుందాం. ఇప్పుడు 2 నిమిషాలు పెద్ద గ్యాస్ మీద ఉడికింది కదా. ఇప్పుడు సిమ్ చేసుకుందాం. 5 నిమిషాలు సిమ్లో ఉడికించుకుందాం. ఒకసారి మూత తీసి కలుపుకుందాము. కూర మొత్తం మంచిగా ఉడికింది. ఒక 2 నిమిషాలు ఉంచుకొని బంద్ చేసుకుందాం. 2 నిమిషాలు ఉంచుదాం. ఇప్పుడు ఒకసారి చూసుకుందాం. మంచిగా ఉడికింది. వంకాయ కూర తయారైనట్టే. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకుందాం. వంకాయ కూర తయారైంది. ఈజీగా సింపుల్గా మీరు కూడా చేసుకోవచ్చు. తొందర అయిపోతుంది. మీరు కూడా ట్రై చేసి కామెంట్లో చెప్పండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.